పెళ్ళి అంటే నాకు ఎంత విపరీతమైన భయం. కానీ ఎవరన్నా అమ్మాయిని ప్రేమించాలన్నా, ముద్దు పెట్టాలన్నా, ఇంకేమైనా చేయాలన్నా, అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా నాకు చాలా హ్యాపీ. కానీ ఏదైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే భయం. అదే అన్న, ఇప్పుడు అందరు మీలాగే అనుకుంటే నెక్స్ట్ జనరేషన్స్ ఎలా వస్తాయి అన్న? అది కరెక్ట్. అదే నాలంటాడు అనుకుంటే ఓకే, నీళ్ళంటాడు ఓకే కదా, నీకేం పరిస్థితి బాగానే వాళ్ళంతా. అది ఎవడంటే పరిస్థితి బాగాలేనోడు నాలంటాడు అనమాట. తిన్నాడికి తిండి దిక్కు లేక, చేసుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు వాకిలు లేక అలాంటోడు ఎవరు నాలంటోడు భయపడితే ఓకే. అంతేగాని ఇంకా పరిస్థితి బాగున్నోళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు. ఏముంది? లేదు, పరిస్థితి బాగున్నోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ కొంతమందికి నమ్మకం అనమాట, ఏంది లైఫ్లో మన సక్సెస్ కాలేమని. పరిస్థితి బాగున్నోళ్ళు కాదన్న, అన్ని బాగున్నోళ్ళే, అన్ని డబ్బున్నోళ్ళే లివ్ ఇన్ కల్చర్ అని, డేటింగ్ కల్చర్ అని, ఇలాంటి కల్చర్స్ రావడం వల్ల ఇలా పెళ్లిళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. పెళ్లి చేసుకునే ఛాన్సెస్, పెళ్లి అనే టాపిక్ అసలు ఎవరు తీయట్లేదు. సల్మాన్ ఖాన్ ఒకటి తప్ప నేను ఎక్కడ వినలా. ఈ ప్రభాస్ గారు కూడా పెళ్లి చేసుకున్నారు. ఏమో చేసుకుంటారని చెప్పలేము లేడే. కానీ ఏంటంటే కొంతమందికి అన్నీ తీరిపోతుంటాయి. ఇప్పుడు పెళ్ళి అయితే ఏముంటుంది, కొన్ని వస్తాయన్నమాట అవి. కానీ ఈ రోజున జనరేషన్ మారడం వల్ల ఏమైంది, అన్నీ ఫ్రీగా వస్తున్నాయి. అందుకనేమో అక్రమ సంబంధాలు కదన్నా, కోర్ ప్రేమ, ఆప్యాయత, మనకంటూ కుటుంబం, ఆత్మీయత, ఇలాంటివన్నీ పెళ్లి తర్వాత వస్తాయి కదా. అవునవును, అది కరెక్టే. కానీ ఈ రోజుల్లో ఎవరు ఇష్టపడట్లేదు. ఎందుకంటే స్వార్థం అన్నమాట, విపరీతమైన స్వార్థం. ఒకరికి మేలు చేస్తే, ఒకరికి మంచి చేస్తే, ఎవరికో మనం దేనికి చేయాలి సేవలని, అది కూడా ఉంది ఇప్పుడు. ఈ రోజుల్లో ఏమందంటే ఎవరో కలిసి కూడా కాపురం చేయట్లే. పైగా మా ఊళ్ళో ఒకప్పట్లో అంటే ఇప్పుడు నువ్వు 50,000 సంపాదిస్తున్నా, నేను 50,000 సంపాదిస్తున్నా, నువ్వు నా మాట ఏంటి, నేను మాట ఏంటి, ఇలా క్లాసెస్ రావడం వల్ల అది కూడా అదొక కారణం, ఇదొక కారణం. మళ్ళీ అందరితో పెళ్ళి అయితే యాగాలన్నమాట. అందరితో అంటే మొగుడు వస్తాడు, ఇంకా పిల్లలు వస్తారు, ఇంకా అత్త అమ్మ వస్తారు, అదొకటి బాధ. ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకుంటే పనులన్నీ చేయాలి పాపం. ఇంట్లో వంట చేయాలి, బట్టలు ఉతకాలి, అది చేయాలి, ఇది చేయాలి. పై ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే పాపం. మన కల్చర్ ఇది కదన్నా, మన కల్చర్ దాటి ఎందుకు బయటికి రావాలనుకుంటున్నారు? అది ఏంటంటే కల్చర్ ఇప్పుడు ఈ రోజుల్లో మారిపోయింది అనమాట. ఏంటంటే ఈ రోజుల్లో ఏముందన్న, సినిమాలు చూస్తున్నారు, డెవలప్ అవుతున్నారు, ఎడ్యుకేషన్ పరంగా అందరూ డెవలప్మెంట్ అయ్యారు. ఏదో నాకేమనిపిస్తుంది అంటే పెళ్లి చేసుకోవాలి కరెక్టే, కానీ కొద్దిగా పరిస్థితి బాగుండి చేసుకుంటూ అవుతాయి. పరిస్థితి బాగాలేకపోయినా కూడా మనలో మనం కాన్ఫిడెన్స్ ఉంటే చేసుకోవచ్చు. కానీ పెళ్లి చేసుకుంటే ఏంటంటే అమ్మాయి అదే ఆ చేసుకున్న అమ్మాయి మనల్ని అక్కడ పనిదు, ఇక్కడ పనిదు, ఆపేస్తుంది, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కానీ చేసుకోవాలా పెళ్ళి, చేసుకోకపోతే డేంజర్. అది చేసుకోవాల్సింది. అది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఒక్కొక్క మైండ్ సెట్. అది ఎవరికి ఎలాంటి వాళ్ళు చెప్పలేం కదా. ఇప్పుడు ఒకడేమంటాడు, ఒకడు ప్రభాస్ ఫ్యాన్ అంటాడు, ఇంకోడా మహేష్ బాబు ఫ్యాన్ అంటాడు, ఇంకొకడు అది అనమాట, ఇంకోడు బ్రహ్మానంద ఫ్యాన్ అంటాడు, ఒకడు సన్నీ లియోన్ అంటాడు, ఇంకోడు మియా మర్కో, మియా ఖలీఫా. రకరకాల ఫ్యాన్స్. ఒకడు నా ఫ్యాన్ అంటాడు, ఇంకోటి నీ ఫ్యాన్ అంటాడు, ఒకడేమంటాడు అసలు నేను ఎవడు ఫ్యాన్ కాదు, నేను సినిమా హీరోలకి ఫ్యామిలీ ఛానల్ ఏంది. అదే అంటే ఇక్కడ ఏమని ఒక్కొక్కడ మైండ్ సెట్లు మారిపోయినాయి. ఒకడికి అనుష్క కావాలి, ఇంకోటి తమ్మన్న కావాలి, ఇంకోటికి అది అన్నమాట. రకరకాలుగా అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఎవడి మైండ్ సెట్ ప్రకారం ఓడు ఉంటాడు. కాబట్టి ఏంటంటే మనం ఆలోచించే తీరు అన్నమాట. ఆలోచన మన మైండ్ సెట్ మారితే అవుతుంది. అదే నాలాగా మైండ్ లేనప్పుడు ఇంతే పరిస్థితి, ఇంతే జీవితాంతం, ఇంతే పో అంతే లైఫ్ లాంగ్ ఇంతే. పర్సనల్గా మీరు ఇప్పుడు చేసుకోరన్నా పెళ్ళి? నాకేం చేసుకోవాలి ఉంది, కానీ నా పరిస్థితి బాగాలేదు. అది కదా అట్లా కదా, నా కాడ ఏం డబ్బులు లేవు, నా కాడ అది కదా, నా డబ్బులు లేవు, సంబంధం చూడలే, ఎవరు రావట్లే. ఇక్కడే పెళ్లి చేసుకుందామని చాలా మంది అమ్మాయిలు కూడా అడిగి, ఇక్కడ నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను. కానీ నన్ను ఏ అమ్మాయి ప్రేమించట్లే, నన్ను ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవట్లే. ఏందో అర్థం అవ్వట్లేదు కారణం. ఆఖరికి అఘోరి గేగడాడు తేడాగాడిని కూడా అమ్మాయిని ప్రేమిస్తుంది, అమ్మాయి ఓన్ కూడా పెళ్లి చేసుకుంటుంది. ఏందో నాకే అర్థం కావట్లేదు. ఏందో పైగా నాతో ఇక్కడ ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఎవడితో అన్న బాగా క్లోజ్ అవుతాం. కనీసం ఓడి ఫ్యామిలీ ద్వారా అన్న వాళ్ళ అక్కనో చెల్లెలనో లేదా ఓడి ఎవడికైనా ఉంటే చేద్దాం అనుకుంటే నాతో ఎవడు ఫ్రెండ్షిప్ కూడా చేయట్లే. ఇక్కడ అదే బాధ. ఏందో అర్థం కావట్లే. నాతో ఫ్రెండ్షిప్ చేయరు, నన్ను ప్రేమించరు, నన్ను పెళ్లి చేసుకోరు, నేను ఏదన్నా మాట్లాడితే వినరు, నన్ను ఏం చేయమంట. అఘోరి కూడా సరే, అఘోరిని నేను చేసుకుంటా, మరి అఘోరి నన్ను చేసుకోదు కదా. అదే కదా ఇక్కడ బాగా. ఆఖరికి ముష్టిది కూడా ప్రేమిట్లేదు నన్ను ఏం చేయమంటావు. నా బాధ ఎవడు చెప్పుకోవాలి నేను. లేదా మొత్తం క్లారిటీగా కరెక్ట్గా ఉందా. రమ్మనైతే రమ్మను, రా నువ్వే రా, చూపిస్తారా, రా చూపిస్తారా. కాబట్టి దయచేసి అందరూ పెళ్లిళ్ళు చేసుకోండి.